భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పోట్లపల్లి గ్రామంలో పోట్లపల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు పోట్లపల్లి యూత్ సభ్యులు నిర్వహించిన తిల్క్ మాక్ వాలీబాల్ ఫైనల్ పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసి ఫస్ట్ ప్రైజ్ గెలుపొందిన ఆసుపాక టీం సభ్యులకు 20,000 రూపాయలు, సెకండ్ ప్లేస్ విన్నర్ రాజుపేట టీం సభ్యులకు 15,000 రూపాయలు, థర్డ్ ప్లేస్ పోట్లపల్లి టీం సభ్యులకు 10,000 రూపాయలు, ఫోర్త్ ప్లేస్ అమరం టీంకి సభ్యులకు 5,000 రూపాయలు ప్రైజ్ మనీ అందజేసిన ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు అనంతరం పాయం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 23వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు వాలీబాల్ పోటీలను ఇంత ఘనంగా నిర్వహించిన కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమేనని, ఓటమి పాలైన వారు ఎవరూ కూడా నిరుత్సాహపడకూడదని, ఓటమి కూడా ఒక అనుభవంగా తీసుకోవాలని, అలా తీసుకున్న రోజే మరెన్నో విజయాలు పొందుతామని తెలియజేశారు. యువత చెడు మార్గంలో ప్రయాణించకుండా క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ రోజున మీరు ఆడే వాలీబాల్ క్రీడా పోటీలలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆడి మీ ప్రతిభను చూపించాలన్నారు. క్రీడలో ఆడడం ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుందని, అనారోగ్య సమస్యలు దరిచేరవని, ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటామని తెలియజేశారు. క్రీడాకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. క్రీడాకారులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. గెలుపొందిన ఆసుపాక టీం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు ఈ యొక్క కార్యక్రమానికి బయ్యారం ఎస్ఐ రాజ్కుమార్, పినపాక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోడిశాల రామనాథంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఈ 4 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా ఈ పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఈ పోటీలు ఫైనల్ దశకు చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి క్రీడాకారులకు, క్రీడా అభిమానులకు, మీడియా వారికి, పుర ప్రముఖులకు, పెద్దలకు, ముఖ్యంగా ఈ 2 జిల్లాల స్థాయి మరి వాలీబాల్ పోటీల నిర్వహణకు బాధ్యత తీసుకొని ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా, గొడవలు జరగకుండా మరి పూర్తి సమయం కేటాయించి అందరి సహాయ సహకారాలు తీసుకొని మరి విజయవంతంగా మనం ఫైనల్కి వచ్చాం, చేరుకున్నాం. విజయవంతంగా మనం ఫైనల్ గేమ్స్ కూడా మనం పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో దీనికి బాధ్యత వహించినటువంటి పోట్లపల్లి మరి యూత్, మరి ఆదివాసీ యూత్ కి ప్రత్యేకంగా దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి వారికి నేను పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. క్రీడలకు సంబంధించి మన ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, మన ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఇలా విద్యారంగానికి, క్రీడా రంగానికి మరి ఇవాళ సెంట్రల్, మరి ఇవాళ మన భారతదేశంలోనే, నేషనల్ లో, రేపు వరల్డ్ లో కూడా, ప్రపంచంలోనే మన తెలంగాణ బిడ్డలు, యువత, క్రీడాకారులు మొట్టమొదటి స్థానంలో, అది నేషనల్ జరిగినా, వరల్డ్ జరిగినా, మరి ఏది జరిగినా కూడా మరి మొదటి స్థానంలో మన తెలంగాణ మరి క్రీడాకారులు మొదటి స్థానంలో ఉండాలని చెప్పేసి దానికి ఇంటర్నేషనల్, నేషనల్ స్థాయి ప్రమాణాలతో ఇవాళ స్టేడియం నిర్మాణం కోసం ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టినారు. ఆ రకంగా క్రీడాకారులు ప్రోత్సహించడానికి, వారిని ఎంకరేజ్ చేయడానికి, మంచి క్రీడాకారులుగా మన భారతదేశంలోనే ఉన్న 29 రాష్ట్రాల్లో, తెలంగాణ రాష్ట్రాల్లో నెంబర్ 1 పొజిషన్ లో క్రీడాకారులు ఎదిగేదాని కోసం మన ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తా ఉంది. వాటిని క్రీడాకారులు, క్రీడా అభిమానులు కూడా వారిని అందిపుచ్చుకోవాలా, మంచి క్రీడాకారులకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఫైనల్ చేరుకున్నటువంటి మరి వాళ్ళ పినపాక నియోజకవర్గం మరి పోట్లపల్లి టీంకి, మరి అదేవిధంగా ఫైనల్ చేరుకున్నటువంటి మరో టీము అశ్వరావుపేట నియోజకవర్గం ఆసుపాక వారికి, క్రీడాకారులకి, వారి కెప్టెన్ కి, వారి సభ్యులందరికీ కూడా పేరు పేరు నేను ఫైనల్ చేరుకున్నందుకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 4 రోజుల పాటు దాదాపు 86 టీములు మరి పార్టిసిపేట్ చేయడం జరిగింది. రాత్రి 9-10 గంటల వరకు ఫ్లడ్ లైట్ వెలుగులో వర్షం వచ్చినా ఏ మాత్రం కూడా ఆగకుండా నిర్విరామంగా మరి ఇవాళ చివరి దశకు ఫైనల్కు చేరుకోవడం జరిగింది. మరి ఇందులో పాల్గొని పార్టిసిపేట్ చేసినటువంటి 86 టీముల క్రీడాకారులకు మరి వాళ్ళు గెలుపు కోసం ప్రయత్నం చేసినారు. వారికి కూడా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 86 టీములు కొట్టుకుంటూ ఫైనల్ చేరుకున్నటువంటి మరి కొద్ది క్షణాల్లో ఫైనల్ విజేత ఎవరో తేల్చనున్నటువంటి సందర్భాల్లో ఫైనల్ చేరుకున్నటువంటి అన్ని టీములు కొట్టి ధైర్యంగా, క్రీడా స్ఫూర్తితో, క్రీడా అవగాహనతోని మరి ఫైనల్ చేరుకొని ఫైనల్లో గెలవడానికి 2 జట్లు నువ్వా నేనా అన్నట్టుగా సిద్ధంగా గెలవడానికి సిద్ధంగా ఉన్నటువంటి 2 జట్లకు ఆసుపాక, పోట్లపల్లి 2 టీములకు నేను మరొకసారి నా తరఫున, పినపాక నియోజకవర్గం తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ
అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.